హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనము మన యాప్లో ఉన్న టెస్ట్ 8లో భాగంగా, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మేజర్ టాపిక్. ఎందుకంటే చాలామంది ఫోకస్ చేయనటువంటి టాపిక్, డ్రాఫ్ట్ కాపీలో ఉన్నటువంటి టాపిక్, మరియు మనకు మాక్ టెస్టులో కూడా చాలా ప్రశ్నలు వచ్చినటువంటి టాపిక్. దత్తాంశ ఉపగమాలు, మెలకువలు, పద్ధతులు. అంటే దీంట్లో చర్యాత్మక పరిశోధన ఉంటుంది, వర్ణనాత్మక పరిశోధన, చారిత్రక పరిశోధన మరియు పర్యాలోచక పత్రికలు, ఇలాంటి టాపిక్లన్నీ ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరీక్షలు మన యాప్లో మనం పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉచిత పరీక్షలు రాయకపోతే ఏపీ టెట్ సైకాలజీ కోర్సులో భాగంగా చివరన ఒక ఫోల్డర్ ఉంటుంది. మరొక విషయం, లైవ్కు వస్తున్న వారందరికీ కూడా ముందుగానే ధన్యవాదాలు. చాలా ఓపికగా కూర్చుంటున్నారు, బాగా వింటున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. ఎవరైనా లైవ్ మిస్ అయితే ఆ క్లాస్లను మనం ఏపీ టెట్ సైకాలజీ కోర్సులో భాగంగా ఉచితంగా ఉంచడం జరిగింది, అన్లాక్ చేసి. కాబట్టి ఖచ్చితంగా మీరు లైవ్కు అటెండ్ కండి. మీకు ఎలా జాయిన్ కావాలో తెలియకపోతే యాప్లో మీరు మెసేజ్ పెట్టండి, మేము వెంటనే స్పందిస్తాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఏపీ సైకాలజీకి సంబంధించి, టెట్ సైకాలజీకి, డిఎస్సి సైకాలజీకి సంబంధించి మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉంది. ఈరోజు కేవలం 59 రూపాయలకే 4500 ప్రశ్నలతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ మీకు అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి మొదటి ప్రశ్న, గతం తాలూకు వాస్తవాలను శోధించడానికి ఉపయోగించే పరిశోధన పద్ధతి. అడిగినటువంటి ప్రశ్న గతం తాలూకు అన్నాడు. గతం తాలూకు విషయాల గురించి ఏ పరిశోధన మనకు చర్చిస్తుంది అనే పాయింట్ మీకు తెలిసి ఉండాలి. గతం తాలూకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ ఒకటి ప్రయోగాత్మక పరిశోధన అన్నాడు, పర్యాలోచన పత్రికలు, వర్ణనాత్మక పరిశోధన మరియు చారిత్రక పరిశోధన. గతం తాలూకు అని ఎప్పుడైనా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఖచ్చితంగా చారిత్రక పరిశోధన అని గుర్తుపెట్టుకోవాలి. చారిత్రక పరిశోధన, గతం అనే పదం గనక ఉంటే అది చరిత్ర, కాబట్టి అది చారిత్రాత్మక పరిశోధన అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, వర్ణనాత్మక పరిశోధనలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దేంట్లో అన్నాడు? వర్ణనాత్మక పరిశోధనలో ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి ఏం కనిపిస్తుందో చూద్దాం. మొదటిది, గత స్థితి ఏమిటో తెలిపి వాక్యాన్ని వస్తుంది. అంటే ఈ వర్ణనాత్మక పరిశోధన గతం గురించి చెప్తుంది అంటున్నాడు. రెండోది, ఘటాన్ని బట్టి భవిష్యత్తును అంచనా వేయడం గురించి తెలియజేస్తుంది అన్నాడు. మరి మూడో ఆప్షన్ చూస్తే, గతాన్ని బట్టి భవిష్యత్తు ఉండదు, ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది అని తెలుపుతుంది అన్నాడు. మరి చివరిగా చూస్తే, ప్రస్తుత స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానిస్తుంది అన్నాడు. మరి ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోవాలి, వర్ణనాత్మక పరిశోధన అనేటువంటిది ప్రస్తుతం గురించి ఆలోచిస్తుంది, వర్ణనాత్మక పరిశోధన అనేటువంటిది ప్రస్తుతం గురించి ఆలోచిస్తుంది. ఒకసారి చూడండి, ప్రస్తుత ఈ స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించేదే వర్ణనాత్మక పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన అని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడో ప్రశ్న, జాన్ స్టూవర్ట్ మిల్ ప్రతిపాదించిన ప్రాథమిక ఉపగమం అనేది ఏ నియమం పైన ఆధారపడుతుంది? చూడండి, రేపు ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చు, ప్రాథమిక అభ్యుపగమం నువ్వు ఎవరు ప్రతిపాదించారు అంటే జాన్ స్టూవర్ట్ మిల్. మరి ఈ ఉపగమం దేనిపైన ఆధారపడుతుంది అన్నాడు ప్రస్తుతం. మరి ప్రశ్న చూస్తే, ఆన్సర్ చూస్తే, స్వతంత్ర చర నియమమా, పరతంత్ర చర నియమమా, జోక్యం చేసుకునే చర నియమమా, ఏక చర నియమమా అంటే ఆన్సర్ 100% ఏక చర నియమం. మరి జాన్ స్టూవర్ట్ మిల్ ప్రతిపాదించిన ప్రాథమిక అభ్యుపగమం అంటే ఉపగమం, అభ్యుపగమం అనేది ఏకచర నియమం పైన ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ప్రశ్న, ఏ పరిశోధనలో మనకు ఒక చరరాశి ప్రవర్తన తెలిసినట్లయితే రెండవ చరరాశి ప్రవర్తనను అంచనా వేసి ఊహించగలుగుతాము? ఏ పరిశోధనలో ఒక చరరాశి ప్రవర్తన తెలిసినట్లయితే రెండవ చరరాశి ప్రవర్తనను అంచనా వేసి ఊహించగలము అన్నాడు. మరి మీకు అర్థమైంది ఇప్పటికే
ఈ ప్రశ్న అనేటువంటిది మార్క్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది, కానీ అంతకంటే ముందే మనం ఇవ్వడం జరిగింది, అంతకంటే ముందే మనం మన ప్రశ్నాపత్రంలో ఇవ్వడం జరిగింది, ఇదే ప్రశ్న ఇవ్వడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకటి మరొక దానిపై ఆధారపడుతుంది, ఒకటి మరొక దాంతో సంబంధం ఉంటుంది అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఏ పరిశోధన అంటున్నాడు. మరి అది వర్ణనాత్మక పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన, కోటి సంబంధ గుణకమా లేక సహసంబంధ పరిశోధన పద్ధతి? సహసంబంధము పరిశోధన పద్ధతి ఆన్సర్. ఎందుకంటే ఒక చరరాశి ప్రవర్తన తెలిసినట్టయితే మరొక చరరాశి ప్రవర్తన మనం అంచనా వేయగలమంటే అది సహసంబంధ పరిశోధన పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితులలో ఏమవుతుంది అని విశ్లేషించి వర్ణించడాన్ని ఏమంటారు? చూడండి, ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితుల్లో ఏమవుతుంది అని విశ్లేషించి వర్ణించడాన్ని ఏమంటారు అంటున్నాడు. సింపుల్ లాజిక్. మరి ఇక్కడ చూస్తే చరమా, ప్రతిస్పందన, ప్రయోగమా, నియంత్రణ, చూడండి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. చూడండి, నియంత్రించిన పరిస్థితులలో ఏదైనా దృగ్విషయాన్ని మనం చేస్తే దాన్ని సింపుల్గా ప్రయోగం అంటారు. దాన్ని ఏమంటారు? సింపుల్గా ప్రయోగం అంటారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్, స్వాతంత్రానికి ముందు విద్యార్థుల యొక్క ప్రవర్తన, వారి ఆలోచన తీరును అంచనా వేయటకు ఈ పరిశోధన చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి ముందు అంతగా సంస్కృతి నాగరికతలు అంతగా డెవలప్ కానటువంటి, టెక్నాలజీ డెవలప్ కానటువంటి సందర్భంలో విద్యార్థుల యొక్క ప్రవర్తనను మరి మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. ఇది ఏ పద్ధతి ద్వారా మనం అంచనా వేస్తామా అనేటువంటి చూడండి. ఒక్కసారి ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక చూస్తే ప్రయోగాత్మక పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, చారిత్రక పరిశోధన, పర్యాలోచక పత్రికలు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. గతం గురించి మాట్లాడితే అది ఖచ్చితంగా చారిత్రక పరిశోధన అని గుర్తుపెట్టుకోవాలి. గతం గురించి మాట్లాడితే అది చారిత్రక పరిశోధన అని గుర్తుపెట్టుకోవాలి. బాలలు తమ సొంత ఆలోచనలను, పాఠశాలలో జరిగిన అంశాలను, బయట సంఘటనలను, తమ సృజనాత్మక శక్తులను నమోదు చేయటకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బాలలు తమ సొంత ఆలోచనలను, సృజనాత్మకతను, క్రియేటివిటీని బాగా ఉపయోగించుకొని నమోదు చేయటకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఇది పరిశోధన కాకుండా ఆప్షన్ చూడండి ఒకసారి. ప్రయోగాత్మక పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన, చారిత్రక పరిశోధన, పర్యాలోచక పత్రికల. చూడండి ఇక్కడ చూడండి, నమోదు చేయుటకు అన్నాడు. కాబట్టి పాఠశాలలో విద్యార్థుల యొక్క క్రియేటివిటీని నమోదు చేయటకు ఉపయోగించేది పర్యాలోచక పత్రికలు. దీన్నే రిఫ్లెక్టివ్ జర్నల్ అంటారు. దీన్ని ఏమంటారు? రిఫ్లెక్టివ్ జర్నల్ అంటారు. పిల్లల ప్రవర్తనను, చర్యలను అవి జరిగిన క్రమంలో నమోదు చేసే పద్ధతి. పిల్లల ప్రవర్తనను చర్యలను అవి జరిగిన క్రమంలో నమోదు చేసే పద్ధతి. అంటే వాడు ఎలా డెవలప్ అవుతుండు, ఎలా చెడిపోతుండు, ఒకప్పుడు మార్కులు ఎలా వచ్చినాయి, ఇప్పుడు ఎలా మార్కులు వస్తున్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు కోపం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన మరి చర్యలను అవి జరిగిన క్రమంలో, అంటే ఇంట్లో ఏమైనా సంఘటనలు జరిగాయా, ఎందుకు ఇలా జరగడం జరిగింది అనే అంశాలను క్రమబద్ధంగా నమోదు చేసే పద్ధతి ఏది అంటే ఇక్కడ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. క్రమీకరణ పద్ధతియా, వరుస క్రమ స్థానమా, కథనాల, పరిశోధననా? చూడండి, ఇది ఏంటయ్యా అంటే ఇది ఆన్సర్ కథనాలు అని గుర్తుపెట్టుకోవాలి. కథనాలు మళ్ళీ ఆకృతుల పునరుత్పాదకత ఇవన్నీ కూడా మళ్ళీ స్మృతి విస్మృతిలో వచ్చేటువంటి టాపిక్. ఇక్కడ కథనాలు వేరే, ఇది కథనాలు వేరే. అంటే విద్యార్థుల సంఘటనలను క్రమ పద్ధతిలో నమోదిస్తారు. దాన్ని కథనాలు అంటారు. చాలామందికి తెలియని టాపిక్, పట్టించుకున్నటువంటి టాపిక్. అందుకే మనం ఈరోజు లైవ్లో కూడా ఇదే టాపిక్ ఉంది. అందరూ కూడా ఉచితంగా అటెండ్ కండి. దీనిని తరగతి గది పరిశోధన అని కూడా అంటారు. మరి ఏ పరిశోధనను మనము తరగతి గది పరిశోధన అంటాం? మీకు ఇప్పటికీ ఆన్సర్ తెలిసి ఉండాలి. మీకు ఎంతో అవేర్నెస్ ఇచ్చాను, పరీక్షలు కూడా రాశారు. మరి దేన్ని అంటారు? చూడండి, మైక్రో టీచింగా, మ్యాక్రో టీచింగా, చర్యాత్మక పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన. మీకేమనిపిస్తుందంటే తరగతి గది పరిశోధన అన్నాడు,
కానీ మ్యాక్రోలో కూడా తరగతి గదిలో ఉంటాము, కానీ పాఠం చెప్తాము, పరిశోధన చేయం. కాబట్టి ఇది కాదు. మరి వర్ణనాత్మక పరిశోధన అనేది ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, దాని కాన్సెప్ట్ వేరే. కానీ ఇది చర్యాత్మక పరిశోధన అనేటువంటిది, దీన్నే తరగతి గది పరిశోధన అంటారు, దీన్నే యాక్షన్ రీసెర్చ్ అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. చర్యాత్మక పరిశోధనలో సమస్య నిర్ధారణ, సమస్యకు తగిన చికిత్స చేసే విధులను ఉపాధ్యాయులే నెరవేరుస్తారు అని అన్నది ఎవరు? చర్యాత్మక పరిశోధనలో భాగంగా సమస్య నిర్ధారణ, సమస్యకు తగిన చికిత్స చేసే విధులను ఉపాధ్యాయులే నెరవేరుస్తారు అన్నది ఎవరు? ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? దేంట్లో వచ్చింది ప్రశ్న? యాక్షన్ రీసెర్చ్లో ఉన్నటువంటి టాపిక్లో నుంచి తీసి ఇవ్వడం జరిగింది. మరి ఈ మాట అన్నది చూడండి, స్టీఫెన్ ఎం కోరీ. మరి చర్యాత్మక పరిశోధన అనే భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి స్టీఫెన్ ఎం కోరీ. ఇది మొన్న మార్క్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. మరి రెండో ఆప్షన్ హమ్మర్లీ. మూడో ఆప్షన్ కార్టర్ వి గుడ్ నిఘంటువు అన్నారా? నెక్స్ట్ కోహెన్ మరియు మెనియన్. మరి ఆన్సర్ ఎవరయ్యా అంటే వాళ్ళే ఉపాధ్యాయులే నెరవేరుస్తారు అని అన్నది ఎవరయ్యా అంటే కోహెన్ మరియు మెనియన్ అనేటువంటిది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధన అనే భావనను మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? ఇదే మొన్న మనకి ఎగ్జామ్లో వచ్చింది, డైరెక్ట్ ప్రశ్న, మీకు తెలుసు. మార్క్ టెస్ట్లో వచ్చింది ఆన్సర్ స్టీఫెన్ ఎం కోరీ. మనం ముందే టెస్ట్లు 8లోనే ఇచ్చాం. మనం ఇచ్చిన తర్వాత మార్క్ టెస్ట్ రిలీజ్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఉచితంగా మనం టెస్టులు పెట్టాం. 600 క్వశ్చన్లు మీకోసం ఫ్రెష్గా తయారు చేసి పెట్టడం జరిగింది. ఇంకా మీరు వేల కొద్ది ప్రాక్టీస్ బిట్ చేయాలంటే కేవలం 59 రూపాయలకి కోర్సు, అది డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. డౌట్లు వస్తే యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఉచిత క్లాసులు వినండి, ఉచిత లైవ్ క్లాసులు వినని వారి కోసం అన్లాక్ చేసి పెట్టాం. ఏపీ టెట్ సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్లు, ఇలాంటి తెలివని టాపిక్లు మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోలేరు. ఒక్కసారి వింటే మీరు మర్చిపోరు, ఇది గ్యారంటీ. కాబట్టి అటెండ్ కండి. నెక్స్ట్ చర్యాత్మక పరిశోధన యొక్క స్వభావం కానిదేది అంటున్నాడు. ఒకటి చూస్తే తక్షణ పరిష్కారం, సరళతా సూత్రము, పరిష్కారాన్ని భవిష్యత్తులో కూడా ఉపయోగించుకోవచ్చు, ఉపాధ్యాయులకు పరిశోధన చేశామన్న సంతృప్తి ఉంటుంది. మరి దీని యొక్క కాన్సెప్ట్ కనుక చూస్తే పాఠశాలలో ఏర్పడే తాత్కాలిక సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాన్ని అందించేదే మనకు చర్యాత్మక పరిశోధన. కానీ ఈరోజు కనుక్కున్నటువంటి పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఈ సందర్భం వేరే, ఆ సందర్భం వేరే. కాబట్టి అందుకని చూడండి, పరిష్కారాన్ని కూడా భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు అనేది తప్పు మాట. ఎందుకంటే సమస్యను బట్టి పరిష్కార మార్గం వేరే ఉంటుంది, ఇదే భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు అని లేదండి. మీరు పాఠం వింటేనే అర్థమవుతుంది. చర్యాత్మక పరిశోధనలో 5వ సోపానం. నా ప్రశ్న ఏంటంటే చర్యాత్మక పరిశోధనలో ఉన్నటువంటి సోపానాల సంఖ్య ఎంత అండి అంటే 6. ఎంత? 6. అవి వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. చదివితే బాగా చదవాలి, 100% ఎఫర్ట్ ఇవ్వాలి. సగం చదివి ఇలాంటి మ్యాటర్ లేకుండా ఉన్న పుస్తకాలు చదివి మార్కులు కోల్పోతే లైఫ్ను కోల్పోయినట్టే. రైట్. చర్యాత్మక పరిశోధనలో 5వ సోపానం. 1 చర్యాత్మక కార్యక్రమం అంటున్నాను, 2ది చర్యాత్మక కార్యక్రమం యొక్క మూల్యాంకనం అంటున్నాను, 3వది వచ్చేసి ఫలితాల కొనసాగింపు అంటున్నాం. ఇక్కడ 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి 5వ ఆప్షన్ మీకు తెలుసు ఏంటంటే మూల్యాంకనము అనేటువంటిది. ఇక్కడ 5వ సోపానం. ఖచ్చితంగా మీరు 6వ సోపానం, చివరి సోపానం మూల్యాంకనం అనుకుంటారు కాబట్టే ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. చర్యాత్మక కార్యక్రమం యొక్క మూల్యాంకనం అనేటువంటిది చర్యాత్మక పరిశోధనలో 5వ సోపానం. నెక్స్ట్ నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియే చర్యాత్మక పరిశోధన అన్నది ఎవరు? నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందించేదే చర్యాత్మక పరిశోధన అన్నది ఎవరు? ఇక్కడ చూస్తే స్టీఫెన్ ఎం కోరీ, హమ్మర్లీ, కార్టర్ వి గుడ్ నిఘంటువు, కోహెన్ మరియు మెనియన్ వీళ్ళే ఉన్నారు నిర్వచనాలు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి తక్షణ సమస్యలకు పరిష్కారం అందించేది
చర్యాత్మక పరిశోధన అన్నది ఎవరంటే ఈ యొక్క చర్యాత్మక పరిశోధనను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే స్టీఫెన్ కోరే ఈ మాట అన్నాడు. నెక్స్ట్ ప్రశ్న, ఎవరు చర్యాత్మక పరిశోధనకు 10 సోపానాలు ఇచ్చారు? ఒక వ్యక్తి చర్యాత్మక పరిశోధనకు 10 సోపానాలు, ఆ 10 సోపానాలు కూడా మళ్ళీ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అవే రిపీట్ అవుతుంటాయి కదా. అటు 10 సోపానాలు ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే చూడండి ఇక్కడ స్టీఫెన్ ఎం కోరీ, హమ్మర్లీ, కార్టర్ వి గుడ్, స్టిఫెన్ హెమ్మిస్. ఆన్సర్ ఏంటంటే స్టిఫెన్ హెమ్మిస్ అనే వ్యక్తి 10 సోపానాలను ఇవ్వడం జరిగింది. స్టిఫెన్ హెమ్మిస్ అనే వ్యక్తి చర్యాత్మక పరిశోధనకు 10 సోపానాలు ఇవ్వడం జరిగింది. స్టిఫెన్ హెమ్మిస్. సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయులు చేసే సరళమైన చిట్టి పరిశోధననే చర్యాత్మక పరిశోధన అని పేర్కొన్నవారు. అంటే చర్యాత్మక పరిశోధన ఒక చిట్టి పరిశోధన, చిన్న పరిశోధన అన్నది ఎవరే అంటే మీకు తెలుసు, సుత్తి అని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యామర్ అంటారు. చిట్టి హ్యామర్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకయ్యా అంటే చిట్టి హ్యామర్ అని ఎందుకు గుర్తుపెట్టుకోండి అంటే హమ్మర్లీ అనే వ్యక్తి చెప్పాడు కాబట్టి చిట్టి పరిశోధన, చిట్టి హ్యామర్, చిట్టి సుత్తి కాబట్టి హ్యామర్. ఈ విధంగా గుర్తుపెట్టి హమ్మర్లీ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, అన్నీ కూడా సింగిల్ లైన్ ఉంటాయి కానీ చాలా డేంజర్గా ఉంటాయి. చదవకపోతే మార్కులు కోల్పోతారు. ఒక్కొక్క మార్కు పోతే లైఫ్ పోతుంది. కాబట్టి సైకాలజీలో మీకు 30కి 30 రావాలి. దానికోసం నేను 6 నిమిషాలు కష్టపడుతున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉచితంగా క్లాసులు వినండి. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్లో జాయిన్ కండి. ఏదో ఒక సబ్జెక్ట్ పైన పట్టును బాగా సంపాదించాలి. నెక్స్ట్, క్రింది వాటిలో ఎవరి ప్రకారం చర్యాత్మక పరిశోధన ఒక రకమైన అన్వయ పరిశోధన లేదా నిర్ణయం ప్రాతిపాదికన చేసే పరిశోధన? అన్వయం అంటే అప్లైడ్ రీసెర్చ్ లేదా నిర్ణయం ప్రాతిపాదిక చేసే పరిశోధన. ఎవరన్నారు ఈ మాట? నిర్ణయం ప్రాతిపాదికన చేసే పరిశోధన లేక ఒక రకమైన అన్వయ పరిశోధన అని ఈ మాట అన్నది ఎవరు అంటే మళ్ళీ చూడండి, వీళ్ళే వస్తుంటారు. హమ్మర్లీ, స్టాన్లీ హాల్, లెహనన్ మెహరన్స్ మరియు ఏది కాదన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒకరు, మీరు ఏది కాదన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి దయచేసి. దాంట్లో లాజిక్. ఈ మాట అన్నది ఎవరే అంటే లెహనున్ మెహరన్స్ అనే వ్యక్తి ఈ మాట అన్నాడు. ఒక రకమైనటువంటి అన్వయ పరిశోధన అని. మెహరన్స్ తమ నిర్ణయాలను, చర్యలను మెరుగుపరుచుకునేందుకు ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు, పాలనాధికారులు చేపట్టే పరిశోధనలే చర్యాత్మక పరిశోధన అని అన్నది ఎవరు? ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు, పాలనాధికారులు అందరు కలిసి చేపట్టేదే చర్యాత్మక పరిశోధన అన్నది ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే జార్జ్ జే మౌలి, కార్టర్ వి గుడ్ నిఘంటువు, హమ్మర్లీ, కోహెన్ మరియు మెనియన్ అన్నాడు. అందరూ కలిశారు. పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు, తర్వాత పాలనా అధికారులు కలిశారు. కాబట్టి ఎంత మంచి పరిణామం. కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోండి, అందరు కలిసి. కాబట్టి కార్టర్ వి గుడ్ నిఘంటువు అని గుర్తుపెట్టుకోండి. కార్టర్ వి గుడ్ నిఘంటువు ఈ మాట చెప్పింది. చర్యాత్మక పరిశోధన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రశ్నలు చాలా ఉన్నాయి, దాంట్లో మ్యాటర్ చాలా ఉంది, చాలా పెద్ద టాపిక్, చాలా లెంతీ టాపిక్. ఆల్రెడీ మన యాప్లో ఉచితంగా అన్లాక్ చేసి పెట్టాము, వినండి దయచేసి. ఒక్క మార్కు పోతే లైఫ్ పోయినట్టే, బాగా గుడ్. అందుకని ఇన్ని ప్రశ్నలు తయారు చేయడం జరిగింది మేము. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధన సోపానాల్లో 3వ సోపానం. ఇప్పుడు ఇంతకుముందు 5వ సోపానం మూల్యాంకనం. మొత్తం సోపానాల సంఖ్య 6. అదే స్టిఫెన్ హెమ్మిస్ ప్రకారం 10. మరి చూడండి, 3వ సోపానం. 1 చర్యాత్మక కార్యక్రమమా, సమస్యకు దారి తీసే వివిధ కారణాలను పేర్కొనడమా, వివిధ కారణాలను విశ్లేషించి చర్యాత్మక పరికల్పనలు రూపొందించడమా, సమస్యను గుర్తించడమా? మరి 3వ సోపానం ఏంటంటే పెద్దది. వివిధ కారణాలను విశ్లేషించి చర్యాత్మక పరికల్పనను రూపొందించడం. పరికల్పన అంటే చిత్తు సమాధానం అనుకోవడం. విద్యార్థులు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారంటే వాళ్ళ ఇంటి దగ్గర పనులలో నిమగ్నమై ఉన్నారు, లేక ఆలస్యంగా నడుచుకుంటూ వస్తున్నారు, బస్సు మిస్ అయింది, ఇట్లా మనం అనుకోవడాన్ని పరికల్పన అంటారు. అది 3వ సోపానం.
నెక్స్ట్ చూసుకుంటే చర్యాత్మక పరిశోధన ప్రాముఖ్యతకు సంబంధించి సరికానిది అన్నాడు. సరికానిది అన్నాడు. చూడండి ఒకసారి, చర్యాత్మక పరిశోధన ఒక విధంగా సామూహిక కార్యక్రమం. నిజమే. చూడండి, పాఠశాల యాంత్రిక వాతావరణాన్ని తొలగించి స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే తక్షణ సమస్యలకు పరిష్కార మార్గం ఉంటుంది. అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మరి పరిశోధకులకు ఉపాధ్యాయులకు మధ్య దూరాన్ని పెంచుతుంది అన్నాడు. చూడండి, పెంచుతుంది అన్నాడు. ఇక్కడ చూస్తే చర్యాత్మక పరిశోధన ప్రాముఖ్యత సంబంధించి సరికానిది. మరి ఇక్కడ చూస్తే ఒకసారి ఆలోచించండి. పరిశోధకులకు ఉపాధ్యాయులకు మధ్య దూరాన్ని పెంచుతుంది అనేటువంటి టాపిక్. మరి ఇక్కడ పరిశోధకులకు ఉపాధ్యాయులకు మధ్య గల దూరాన్ని పెంచుతుంది. మరి సేమ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ 3 అని గుర్తుపెట్టుకోండి. పరిశోధకులకు ఉపాధ్యాయులకు మధ్య దూరాన్ని పెంచుతుంది కాదు, తగ్గిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. తగ్గిస్తుంది. పరిశోధకులకు ఉపాధ్యాయులకు మధ్య గల దూరాన్ని పెంచుతుంది అంటే తగ్గిస్తుంది కానీ పెంచదు. కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ చూస్తే చర్యాత్మక పరిశోధనలో సోపానాల సంఖ్య ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 6. నెక్స్ట్ చూసుకుంటే స్టిఫెన్ కెమిస్ ప్రకారం చర్యాత్మక పరిశోధన సోపానాల సంఖ్య 10. సింపుల్ లాజిక్, చాలా ఇంపార్టెంట్ అండి. స్టిఫెన్ కెమిస్ ప్రకారం 4వ సోపానం. స్టిఫెన్ కెమిస్ ప్రకారం 4వ సోపానం. చూడండి, మొత్తం 10 సోపానాల్లో 5 మళ్ళీ 5 రిపీట్ అవుతాయి. మీకు తెలిసిన విషయం. 1 ఆచరణ, పరిశీలన, నమోదు, పునః ప్రణాళిక. ఎన్నోది అడిగాడు? 4వ సోపానం అడిగాడు. కాబట్టి నమోదు, 4వది నమోదే ఉంది. చూడండి, 4వ సోపానం నమోదు. మొత్తం 10 సోపానాలు మీరు నేర్చుకుని వెళ్ళాలి. నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. వృత్తిని పాటించేవారు శాస్త్రీయ పద్ధతిలో తమ సమస్యలను అధ్యయనం చేసి తద్వారా తమ నిర్ణయాలను మార్గదర్శకత్వం ఇవ్వగల, సవరించగల, మూల్యాంకనం చేయగల ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అన్నది ఎవరు? వృత్తిని పాటించేవారు శాస్త్రీయ పద్ధతిలో తమ సమస్యలను అధ్యయనం చేసి తద్వారా తమ నిర్ణయాలను మార్గదర్శకత్వం ఇవ్వగల, సవరించగల, మూల్యాంకనం చేయగల ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అన్నది ఎవరు? చూడండి, ఇక్కడ మళ్ళీ నిర్వచనాలు చాలా ఉన్నాయండి. స్టీఫెన్ ఎం కోరీ, హెమ్మర్లీ, జార్జ్ జే మౌలీ ఏది కాదు అంటున్నాను. ఎందుకంటే ఎక్కువ నిర్వచనాలు ఇచ్చినప్పుడు మనం ఏది కాదు ఒక ఆప్షన్ వేస్తే కనుక ఇంకా మీరు కన్ఫ్యూజ్ అయ్యి క్లారిటీ వస్తుంది. మరి ఇది ఈ మాట అన్నది ఎవరో కాదు, మూల్యాంకనం చేయగలం, సవరించగలం, మార్గదర్శకత్వం ఇవ్వగలం అన్న మధ్య ఎవరో కాదు, స్టీఫెన్ ఎం కోరీ ఆన్సర్. నెక్స్ట్, చర్యాత్మక పరిశోధన అనే భావనను ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించారు? మరి ఏ సంవత్సరంలో ఉపయోగించారు? యాక్షన్ రీసెర్చ్ ఎప్పటి నుంచి వచ్చింది? యాక్చువల్గా తక్షణ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే ఒక వేదికనే చర్యాత్మక పరిశోధన కాదా? మరి ఇప్పుడు ఏ సంవత్సరం? చూడండి, 1853 అన్నాడు. 1853, 1983, 1953, 1963. మరి ఈ ఆన్సర్ వచ్చేసి 1953 అని గుర్తుపెట్టుకోండి. 1953. నెక్స్ట్, పరిశోధన పద్ధతులను స్థూలంగా ఎన్ని రకాలుగా విభజించారు? పరిశోధన పద్ధతులు మొత్తం మన పుస్తకం ప్రకారం స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? దాంట్లో సబ్బు ఉండొచ్చు కాక స్థూలంగా, మొత్తంగా, సూక్ష్మం కాదు, స్థూలంగా. అంటే ఆన్సర్ మనకు తెలుసు, 4 రకాలని గుర్తుపెట్టుకోండి. 4 రకాలు. అనేక సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిశోధన ఈ క్రింది వానిలో ఏది? అనేక సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిశోధన. 1 చారిత్రక పరిశోధన, సహసంబంధ పరిశోధన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి. చూడండి, ఇక్కడ ప్రశ్న మళ్ళీ చెప్తున్నాను, అనేక సందేహాలను తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిశోధన ఏది? అనేక సందేహాలు వచ్చిన, అనేక డౌట్లు వచ్చినప్పుడు ఈ పరిశోధన పద్ధతి మాత్రమే మనకు సమాధానం చెప్తుంది. అదే సహసంబంధ పరిశోధన పద్ధతి. సహసంబంధ పరిశోధన పద్ధతి. నెక్స్ట్ చూస్తే, ఏ పరిశోధన కొరకు బాలల వ్యక్తిగత చరిత్ర, పరిపుచ్చ, సర్వే, పరిశీలన మొదలైన పరిశోధన సాధనాలను ఉపయోగించి దత్తాంశ సేకరణ చేస్తారు? అంటే ఏ పరిశోధనలో భాగంగా బాలల యొక్క
చరిత్ర పరిపుచ్చ ఇంటర్వ్యూ పద్ధతులు ఉపయోగిస్తారు అంటున్నాడు. చూడండి ఒకసారి, చారిత్రక పరిశోధన, సహసంబంధ పరిశోధన, వర్ణనాత్మక పరిశోధన ఇది కాదు. చూడండి ఒకసారి, ఏ పరిశోధన కొరకు బాలల వ్యక్తిగత చరిత్ర, పరిపుచ్చ, సర్వే, పరిశీలన మొదలైన పరిశోధన సాధనాలను ఉపయోగించి దత్తాంశ సేకరణ చేస్తారు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటంటే వర్ణనాత్మక పరిశోధన. ఆన్సర్ వర్ణనాత్మక పరిశోధన. అంటే వర్ణనాత్మక పరిశోధనలో వర్ణించాలంటే చాలా డాటా కలెక్షన్ ఉండాలి, అనేక పద్ధతుల ద్వారా మనం సమాచారాన్ని సేకరించి ఉండాలి. ఒక విషయాన్ని జాగ్రత్తగా నియంత్రించిన పరిస్థితిలో ఏమవుతుంది లేక ఏమి జరుగుతుంది అని విశ్లేషణ పూర్వకంగా వర్ణించడాన్ని ఏమంటారు అంటే, చూడండి మళ్ళీ ఆప్షన్స్ కొంచెం తేడా ఇచ్చాం. వర్ణన, ప్రయోగము, విచక్షణ, విశ్లేషణ. చూడండి, నియంత్రిత పరిస్థితులలో అన్నప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాలి 100% ఏంటంటే అది ప్రయోగం. అది ప్రయోగం. నెక్స్ట్ చివరి ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రంలో క్రింది వాళ్ళలో ఏ పరిశోధన ఎక్కువగా అమల్లో ఉంది? సైకాలజీలో ఏ పరిశోధన పద్ధతి ఎక్కువగా అమల్లో ఉంది? సైకాలజీలో మీకు తెలుసు, చారిత్రక పరిశోధన, వర్ణనాత్మకన, సహసంబంధన, ప్రయోగాత్మక పరిశోధన అనేటువంటిది మన సైకాలజీలో బాగా ఉంది. అందుకే 1879 సంవత్సరంలో జర్మనీలోని లిప్జిగ్ నగరంలో విల్లెల్మ్ హూంట్ అనే వ్యక్తి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించాడు. తర్వాత గాల్టన్ మానవీతి ప్రయోగశాలను రకరకాలుగా చాలామంది ప్రారంభించడం జరిగింది. సో ఇవి డిఫరెంట్ క్వశ్చన్లు, చాలామందికి తెలియని క్వశ్చన్లు. తెలియకపోతే మార్కులు పోతాయి. కనీసం క్లాసులు ఉచితంగా వినండి. వింటే మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఎవరైనా లైవ్ వినకపోతే అవి ఏపీ టెట్లో ఉచితంగా అన్లాక్ చేసిపోయింది. కాబట్టి పరీక్షలు 20 పరీక్షలు రాయండి. మరియు మీకు చెప్పాను ముందే, సైకాలజీకి సంబంధించి పూర్తి కోర్సు కేవలం టెస్ట్ సిరీస్ మనం 4500 ప్రశ్నలు అన్నాం, కానీ 5000 ప్రశ్నలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కేవలం 59 రూపీస్కి అందించడం జరుగుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. డౌట్లు వస్తే అడగండి. పరీక్ష రాసిన వెంబడే వ్యూ సొల్యూషన్ చూసుకోండి దయచేసి. కాబట్టి అందరూ కూడా ఏపీ టెట్ సైకాలజీ కోర్సులో లైవ్ క్లాస్ అటెండ్ కండి. పరీక్ష సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఏ అనుమానాలు ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి, చాట్ బాక్స్లో. ఆల్ ది బెస్ట్.